భగవంతుణ్ణి చేరాలి అని అనుకుంటాం. అందుకు మనకి ఎన్నో రకాలుగా ప్రకృతి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మనం కింద నీళ్లు పోయాయనుకోండి, ఆ నీళ్ళకి వెళ్ళే మార్గం ఎలా ఉంటుందా అని ఆ దారులుగా అది వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆ దారులు ఏ రూపేణంలో ఎక్కడి నుంచి ఎట్లా పాకాలా అని ఆ నీటికి తెలుసు. ఆ నీటికి ఎవరు చెప్పారు? ప్రకృతే చెప్పింది. అట్లానే మనకి శ్రద్ధాభక్తులు కలిగి ఉంటే మనకి పరమాత్మ తప్పకుండా భగవంతుడిని చేరడానికి ఏదో ఒక మార్గం చూపెడతాడు. ఏ మార్గంలోనైనా వెళ్ళండి, కావలసింది భగవంతుడిని చేరటం అంతే. ఎవరో వచ్చి మీకు తపన అనేది ఉంటే తప్పకుండా ఏదో ఒక రూపైన గురువు వస్తాడు, మార్గదర్శకంగా చూపెడతాడు. మీ ధ్యానంలో కూడా గురువు దొరకచ్చు. అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, మీరు అతిశయోక్తి అని అనుకోవద్దు.